వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడం వల్ల వైసీపీకి లాభమా, నష్టమా అనేది క్లారిటీగా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అవంతి శ్రీనివాసరావు గారికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో టీడీపీకి సపోర్ట్ చేసిన ఆ వ్యక్తి 2019లో వైసీపీ తరపున భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి ఇండైరెక్ట్‌గా టీడీపీకి అంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. జనరల్‌గా మనకి ఇలాంటి నాయకులే కావాలి. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అధికారం ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి మన ప్రాంతాన్ని లేదా మన కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసుకోవాలి. మరి అవంతి శ్రీనివాసరావు రాజీనామా వల్ల వైసీపీకి లాభమా, నష్టమా అంటే లాభమనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కిందట అవంతి శ్రీనివాసరావు గారు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్‌తో దొరికిపోయారు. అండ్ పార్టీకి కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. సో అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం అవంతి శ్రీనివాస్‌ని పక్కన పెట్టింది. దానికి బాగా హర్ట్ అయిన అవంతి శ్రీనివాసరావు గారు ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. అండ్ ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అవంతి శ్రీనివాసరావు గారు అనుకుంటే కాదు, వైసీపీ అధిష్టానం అనుకుంటే ఆయన రాజీనామా చేశారు అని నా ఒపీనియన్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.